గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరు వారు సమర్పించు ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. మన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం లోతైనది. ఆ లోతైనటువంటి ఆ సాగరంలోకి మనం దిగుతూ ఉన్నాం. కొన్నిసార్లు కొద్ది దూరం వచ్చేసి వెళ్ళి మనం వెనక్కి వచ్చేస్తున్నాం. కొన్నిసార్లు మరింత లోతుగా వెళ్ళినప్పుడు ఆయా ప్రతిరోజు ప్రతి పూటాని కాదు, కానీ ఆయా సందర్భాల్లో మనకు కొన్ని ముత్యాలు దొరికేటట్టు దేవుడు చేస్తున్నాడు. మన ఊపిరి సరిగా బిగబట్టకపోవడం వల్ల, లేకపోతే మన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, నీళ్ళలో ఎక్కువసేపు ఉండలేకపోవడం వల్ల మనం లోతులోకి వెళ్ళలేకపోతున్నాం. మనకు ఒక ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఉన్నాడు లోపలికి వెళ్ళగలడు. అందరూ లోపలికి వెళ్ళలేరు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఊపిని బుగబెట్టుకునేటువంటి అనుభవం లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి పైకి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చింది అనుకుంటాడు. లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. డీప్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ మెసేజెస్ అనగా పాత సందేశాలు ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నారు శాంతి టీవీ వారు. జిఎంసి సంతోష్ నెల్లూరులో ఉంటాయి. మీరు వాటిని విని ఆత్మీయ మేళ్లు పొందాల్సిందిగా కోరుతున్నా. మీ కామెంట్లు ఉంచాల్సిందిగా, మీ కామెంట్లు పెట్టాల్సిందిగా కోరుతున్నా. మీ ప్రార్థన మనవులు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంత్య దినాల్లో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఈ అంత్య దినముల యొక్క అంత్య గడియలలో మనకు లభించినటువంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి పవిత్ర గ్రంథము నుంచి ఆయన మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో అనగా నిన్న ప్రత్యేకమైనవాడు యేసు. ప్రత్యేకమైనవాడు యేసు. ఎలా ప్రత్యేకమైనవాడు? ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మనకు సరిపోయినవాడు. ప్రత్యేకమైనవాడు కాబట్టి సరిపోయినవాడు. పరలోక సంబంధి కాబట్టి సరిపోయినవాడు. పరమండలమునకు ఎక్కిపోయినవాడు కాబట్టి సరిపోయినవాడు. హీఈస్ ఫిట్ ఫర్ అస్. హీఈస్ సఫిషియంట్ ఫర్ అస్. ఆయన మనకు చాలినవాడు. ఆయన ఉండగా మనకి ఇంకేది అక్కర్లేదు. నీవు నాకుండగా, నీవు ప్లస్ డబ్బు, నీవు ప్లస్ ఇంకా ఏదో పేరు ప్రఖ్యాతులు, నీవు ప్లస్ ఇంకోటి కాదు. యేసు ఉండగా మనకేది అక్కర్లేదు. 73వ కీర్తనలో ఆసాపు భక్తుడు అదే చెప్తాడు. నీవు నాకుండగా, యేసయ్యా లేదా యెహోవా దేవా, తండ్రి అయిన దేవా, నీవు నాకుండగా. భక్తుడు ఎంత సఫిషియన్సీలో ఉన్నాడో. మనం కూడా ఈ రోజులో అసంతృప్తి. ఈ రోజులో చాలామంది ఎంత తిన్నా మళ్ళీ తినాలని, ఎంత తిరిగినా మళ్ళీ తిరగాలని, ఎంత చూసినా మళ్ళీ చూడాలని. స్తోత్రం. చూడండి ఎంత విచారకరము. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి తృప్తి పడకుండా ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఆ ఊరు కావాలి, ఈ ఊరు కావాలి అనుకుంటూ మనిషి రెస్ట్లెస్గా తయారైపోతూ ఉండడం విచారకరమైన విషయం. సరే, ఏదేమైనప్పటికీ రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు మాటలు, యేసు ప్రత్యేకమైన వాడని, సంసోను కన్నా ప్రత్యేకమైన వాడని, సంసోను కన్నా గొప్పవాడని సంసోను చెప్పాడు. తన సతీమణితో చెప్పాడు, సామాన్యులలో ఒకరి వంటి వాడిని అవుతాను అని.
సామాన్యురాలని నిన్ను వివాహం చేసుకున్నప్పటికీ, నీతో సంసారం చేస్తున్నప్పటికీ నేను సామాన్యుని కాదు. ఐఎమ్ డిఫరెంట్. నీ ఫిలిష్తీయ మతం విషయంలో నేను రాజీ పడలేదు. నీ మతం నీది, నా మతం నాది అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. నా దేవుడు గొప్పవాడు. సంసోను ఇలాగా ఆమెతో వాదనలు కూడా దిగి ఉండొచ్చు, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మన పాయింట్ ఏంటి అంటే, నేను బలము తొలగిపోతే, నేను బలహీనునైపోతే సామాన్యుని అవుతాను, ఇతర మనుషుల వల్లనే అవుతాను. ఆత్మీయ బలాన్ని కోల్పోతే నువ్వు బలహీనుడు అయిపోతావు, లేకపోతే సామాన్యుడు అవుతావు, ఆర్డినరీ మ్యాన్ అవుతావు, కామన్ మ్యాన్ అవుతావు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కావాలి అంటే నువ్వు ఎక్స్ట్రా మైల్ వెళ్ళగలిగే విధంగా ఎక్స్ట్రా ఎనర్జీ నీకు రావాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జూ నుంచి తప్పించుకున్నటువంటి సింహాన్ని వీధి కుక్కలు తరిమి తరిమి కొట్టాయి, లేకపోతే తరిమి తరిమి దాడి చేశాయి అని వార్త వచ్చింది. సింహం ఏంటి, వీధి కుక్కలు తరిమి కొట్టడం ఏంటి? విచిత్రం చూడండి. ఆ జూలో ఉండి, జంతు ప్రదర్శనశాలలో ఉండి 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 అది బలహీన పడిపోయింది. ఈ లోకంలో ఉండి, పాపపు పంజరాల్లో మనం ఉండి, వ్యసనాల పంజరాల్లో ఉండి మనం బలహీన పడిపోతున్నాం. దీని ద్వారా మనల్ని లోకంలో ఒక వ్యక్తి సులభంగా తరిమి కొట్టి చంపగలిగిన పరిస్థితిలో ఉన్నాం మనం. అనగా అంత బలహీనులుగా ఉన్నామని నా మాటల యొక్క ఉద్దేశం. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన మన వంటి వాడు కాదు, నరుడు కాదు, మనుష్య కుమారుడు, మనుష్య పుత్రుడు కాదు అనేటి మాటలను మనం సంఖ్యాకాండంలో కూడా 23వ అధ్యాయం ఆధారంగా చూసుకున్నాం. ఆయన గమ్యాన్ని కలిగి ఉండడంలో ప్రత్యేకమైన వాడని, అంతేకాకుండా ఆయన అనుబంధాన్ని కలిగి ఉండ, ఆయన పైవాడు, ఆయన కిందవాడు కాదు. ఆయన పర సంబంధి, ఆయన ఆత్మ సంబంధి. ఆయన లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధి కాదు. ఆయన పరదేశి, ఆయన యాత్రికుడు, ఆయన ప్రణాయకుడు అన్నట్టుగా పితరుల్లాగా జీవించినవాడు, పితరుల కన్నా భిన్నంగా జీవించినవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానము కలిగి ఉండడంలో, నేను ఆయనను ఎరుగుదును, తండ్రిని ఎరుగుదును. లోకము తండ్రిని ఎరగదు. మత సంబంధమైన వాళ్ళు తండ్రి తండ్రి అంటున్నారు, కానీ తండ్రిని వ్యక్తిగతంగా ఎరగరు. పొందబోవు పరిశుద్ధాత్మను, సంఘము పొందబోవు పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను, ఆత్మస్వరూపిని లోకము ఎరుగదు గనక పొందనేరదు. స్తోత్రం, హల్లెలూయా. ఎరిగినప్పుడు పొందాలనిపిస్తుంది, పొందుకోవాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మను గురించి ఎరగాలి. పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానము యేసు ప్రభు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి యేసును గురించిన జ్ఞానం మనకిస్తున్నాడు. యేసు తండ్రిని గురించిన జ్ఞానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మనం ఆలోచించిన మాట, 4వదిగా, ఆయన మాటలో ప్రత్యేకమైన వాడు. ఆయన మాట ప్రత్యేకమైనది. నేను మీలాగా అబద్ధికుణ్ణి అవుతాను, నేను సత్యవంతుణ్ణి, నేను చెప్పిన మాట మీరు నమ్మడం లేదు, గ్రహించడం లేదు అనేటి మాటలు ఆయన చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు గమ్యాన్ని కలిగి ఉండడంలోనూ, అనుబంధాన్ని కలిగి ఉండడంలోనూ, జ్ఞానాన్ని కలిగి ఉండడంలోనూ. స్తోత్రం. యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడాయను అనగా మోషే ఆత్మ మోషే మీద ఉన్నట్టు మోషే జ్ఞానం అంతా యెహోషువకు వచ్చిందని కాదు అర్థం. ఈ మధ్యకాలం ఎవరో ఎక్కడో టీవీలోనే ఎక్కడో చెప్తుంటే, యూట్యూబ్లో చెప్తుంటే చూశాను, నేను నవ్వుకున్నాను. నేను మన వ్యాఖ్యానాలు సరిగా ఉండాలి, వక్ర భాష్యాలు మన నోట రాకూడదు. స్తోత్రం. సేవకులు గుర్తుపెట్టుకోవాలి, పిచ్చి పిచ్చి కామెంటరీస్ చేయకూడదు, వ్యాఖ్యానాలు చేయకూడదు. నేర్చుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, ప్రార్థించాలి, ప్రభువుని అడగాలి. స్తోత్రం. ఆయన జ్ఞానములోనూ ప్రత్యేకమైన వాడని, ఆయన జ్ఞానములోనూ ఆయన మాటలోనూ ప్రత్యేకమైన వాడని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను. మీ తండ్రి అయిన అబ్రహాము, ఎస్, మీ తండ్రి, కాదనడం లేదు. మీరు అంటున్నారు కాబట్టి నేను దాంతో ఏకీభించాల్సి వస్తుంది. మీ తండ్రి వాస్తవంగా అపవాదే, కానీ అబ్రహాము సంతానం అని మీ తండ్రి అయిన యువర్ సో కాల్డ్ ఫాదర్ అబ్రహాం,
మీరు చెప్పుకుంటున్నారు అంతవరకైనా, ఆయన మీ తండ్రి ఏం కాదు, మీకు ఆయనకి సంబంధం లేదులేండి. నా దినము చూతునని, మెస్సియా దినము చూతునని, ఆత్మలో చూతునని, అక్షరార్థంగా చూస్తానని కాదు, చూతునని మిగుల ఆనందించను. చూస్తాను అనే ఆలోచన ఆయనకి ఆనందాన్ని కలుగు చేసింది. చూస్తాను అనుకున్నాడు, చూసేశాడు. చూడ్డానికి ముందు ఆనందం, చూసిన తర్వాత ఆనందం. మన టైటిల్ కూడా అబ్రహాము ఆనందం. అబ్రహాము ఆశీర్వాదం అని కాదు, అబ్రహాము ఆశీర్వాదం గురించి గలతీ పత్రిక 3వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలు మనకు వస్తాయని చెప్తున్నారు. కానీ మనం దరిద్రులుగానే పేదవాళ్ళుగానే ఉంటాం. కానీ మనం చెప్పే మాట అబ్రహాము ఆశీర్వాదాలని. వ్యాఖ్యానం సరిగా చేయాలి. అబ్రహాము యొక్క ఆనందం, అబ్రహాము యొక్క ఆనందములో ప్రత్యేకత ఏంటి? ఇతరుల కన్నా ఏదైనా ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవించాడా ఏంటి? యేసు ఆ గడియలో పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను. స్తోత్రం. అనగా యేసు ప్రభు 33.5 సంవత్సరాల జీవితంలో, అనగా అబ్రహాము 175 సంవత్సరాలు బతికితే యేసు ప్రభు 33 సంవత్సరాలు బతికాడు, 33.5 సంవత్సరాలు బతికాడు. అనగా అబ్రహాము ఆయన కన్నా 142 సంవత్సరాలు అధికంగా బతికాడు. కానీ 33 సంవత్సరాల లైఫ్లో యేసు ప్రభు ఆనందించాడు, పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. చాలామంది సేవకులకి, పరిచారకులకి పరిశుద్ధాత్మను గురించి తెలియదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. స్తోత్రం. అది విచారకరమైన పరిస్థితి. స్తోత్రం. నేను ఇక్కడ చదువుతున్నాను, మనం చదువుకున్నట్టు మూల వాక్యాన్ని ద వాయిస్ తర్జుమాలో చదువుతున్నాను. 56. యువర్ ఫాదర్ అబ్రహాం anticipated the time when I would come and he celebrated my coming. Your father Abraham anticipated the time when I would come. నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూశాడు. and he celebrated my coming. నేను రావడాన్ని ఒక వేడుకగా, ఒక పండగ చేసుకున్నట్టు చేసుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 56వ వచనం చదువుతున్నాను. and not only that, అబ్రహాం యువర్ యాన్సెస్టర్, యువర్ ఫాదర్ అని కాదు, మీ పితరుడైనటువంటి, మీ మూల పురుషుడైనటువంటి, వాస్ ఓవర్ జాయిడ్ వెన్ హీ రిసీవ్డ్ ద రివిలేషన్ ఆఫ్ మై కమింగ్ టు ద ఎర్త్. ఇక్కడ చూడండి, కొద్దిగా వివరణాత్మకంగా ఇచ్చాడు. అబ్రహాం అంట, యువర్ యాన్సెస్టర్ వాస్ ఓవర్ జాయిడ్, చాలా సంతోషం వచ్చేసింది. వెన్ హీ రిసీవ్డ్ ద రివిలేషన్ ఆఫ్ మై కమింగ్ టు ద ఎర్త్. ఈ భూలోకానికి నేను రావడం అనేటువంటి ప్రత్యక్షత పొందుకున్న తర్వాత సంతోషించాడు. ఓహ్, మామూలు సంతోషం కాదు, నాకు కొడుకు పడతాడు అనేటువంటి సంతోషం కన్నా దేవుడే నరావతారిగా ఈ లోకానికి వెళ్తాడు అనే ప్రత్యక్షత ఆయనకు ఆనందాన్ని కలిగించిందట. అంతేకాదు, ఎస్, హీ ఫోర్సా మీ కమింగ్ అండ్ వాస్ ఫిల్డ్ విత్ డిలైట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఎస్, అవును, హీ ఫోర్సా మీ, ఆయన నన్ను చూశాడు, ముందుగా చూశాడు. కమింగ్ అండ్ వాస్ ఫిల్డ్ విత్ డిలైట్, నింపబడ్డాడు ఆనందముతో, అత్యానంద భరితుడయ్యాడు. వారు ఆ శిశువును చూచి, ఆ ఇంట్లో ప్రవేశించి ఆ శిశువును చూచి అత్యానంద భరితులైరి అని తూర్పు దేశపు జ్ఞానుల గురించి రాయబడింది. నేను మరలా చదువుతున్నాను ఈ మాట. Abraham, your ancestor, was overjoyed when he received the revelation of my coming to earth. Yes, he foresaw me coming and was filled with delight. ఆనందముతో నింపబడ్డాడు. స్తోత్రం. మీ పితరుడైన అబ్రహాము ఆనందముతో నన్ను బట్టి నింపబడ్డాడు. అబ్రహామును బట్టి నేను ఆనందిస్తున్నానని కాదు, అబ్రహామును బట్టి నేను అతిశయిస్తున్నానని కాదు. స్తోత్రం. అబ్రహాము ఏంటిది ఈ పిచ్చితనం, ఈ పిచ్చి మాట? అబ్రహాము ఆనందించడం ఏంటి? అబ్రహాము ఆనందించిన సందర్భాలు ఎలాగా ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. మొట్టమొదటిగా ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, ఎస్, దాను మట్టుకు రాజులను తరిమేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఇంగ్లీష్ బైబిల్లోంచి, ద వాయిస్ తర్జుమాలో నుంచి. స్తోత్రం. As soon as Abraham heard that his nephew had been
taken prisoner, he gathered a company of his most reliable and best trained men. There were 318 of them, all born in his household, and pursued the enemy as far north as dawn. స్తోత్రం. అనగా దాను వైపుగా, బేర్షబా మొదలుకొని దాను ఇజ్రాయెల్ దేశపు యొక్క సరిహద్దు. ఒక సరిహద్దు బేర్షబా, ఒక సరిహద్దు దాను. ఉత్తరం వైపు ఉన్నటువంటి దాను, దక్షిణం వైపు ఉన్నటువంటి బేర్షబా. స్తోత్రం. ఈ ఉత్తర దక్షిణ ధృవాలకి, లేకపోతే ఉత్తర దక్షిణ ధృవాలు కాదు, ఈ ఉత్తర దక్షిణ సరిహద్దులకి ఇంచుమించు 150 మైళ్ళ దూరం ఉంది వీటి మధ్యలో అని చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అనగా ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంటుంది ఏంటని చెప్పడం కోసం ఎంతవరకు, సరే దాంట్లోకి వెళ్ళలేదండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, అబ్రహాము విజయాన్ని బట్టి ఆనందించాడు. విజయం కలిగింది, తరిమాడు. ఊహించలేదు గెలుస్తానని, 5 మంది రాజుల్ని తరుముతానని ఊహించలేదు. నువ్వు ఊహించని కార్యాలు దేవుని ద్వారా జరిగిస్తాడు. రాజులను తరమవచ్చు, నువ్వు రాజులు కాకపోవచ్చు, నీకు శిక్షణ లేకపోవచ్చు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు, వాడితో పెట్టుకోకు, వాడి జోలికి వెళ్ళొద్దు, తొందరపడద్దు అని సౌలు దావీదుకి ఉపదేశం చేశాడు. అవన్నీ వదిలేయండి సార్, పక్కన పెట్టండి, దేవుడు నన్ను కాపాడాడు, నా గొర్రెలను కాపాడాడు. ఆ సాక్ష్యం దృష్ట్యా వాడి యొక్క శిక్షణ నాకు పెద్ద శిక్షణ అనిపించడం లేదు. హిస్ ట్రైనింగ్ వాస్ నథింగ్ బిఫోర్ ద లార్డ్స్ డూయింగ్ ఇన్ మై ఐ సైట్. లేకపోతే నా చూపు ముందు, లేదా నా దృష్టి ఎదుట ఆయన చేసిన కార్యం ముందు వాడి శిక్షణ నాకు పెద్దది అనిపించదు. లెట్ మీ గో, లెట్ మీ ఫైట్, ఇఫ్ నెసెసరీ లెట్ మీ డై అన్నట్టుగా దావీదు అన్నాడు. అవసరమైతే నన్ను చచ్చిపోనివ్వండి, దేశం కోసం చచ్చిపోవడంలో ఆనందం ఒకటి ఉంది కదా అన్నట్టుగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి, విజయాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన విజయాన్ని బట్టి అబ్రహాము సంతోషించాడు. అనగా అబ్రహాము యొక్క ఆనందము దైవికమైన విజయములో ఉంది. క్రీస్తు దైవికమైన విజయం, క్రైస్ట్ ఈస్ గాడ్స్ విక్టరీ. క్రీస్తు విజయమై ఉన్నాడు, క్రీస్తు విజయ సంకేతమై ఉన్నాడు, విజయ లేకపోతే జయ ధ్వజమై ఉన్నాడు. స్తోత్రం. హీఈస్ అవర్ బ్యానర్, క్రైస్ట్ ఈజ్ అవర్ విక్టరీ. క్రీస్తు ద్వారా మనకు విజయం, క్రీస్తే విజయమై ఉన్నాడు. కాబట్టి ఒకటి, విజయాన్ని బట్టి ఆనందించాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము దర్శనమందు వచ్చి, సమ్ టైమ్ పాస్డ్, వన్ డే ద వర్డ్ ఆఫ్ ద ఎటర్నల్ వన్ కేమ్ టు అబ్రహాం త్రూ ఏ విజన్, ఏ కైండ్ ఆఫ్ వేకింగ్ డ్రీమ్. అతన్ని మేల్కొల్పిన కలలాగా, అంటే ఒక దర్శనంలాగా ఏమొచ్చింది? వన్ డే ద వర్డ్, ద వాక్యము వచ్చింది, దేవుని వాక్యం వచ్చింది. గుప్తమైనటువంటి యేసు వచ్చాడు, మరుగై ఉన్నటువంటి యేసు వచ్చాడు, పరలోకవాసి అయినటువంటి యేసు వచ్చాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయనకు దేవుని వాక్యము అను పేరు ఉంచబడింది, పెట్టబడింది. దేవుని వాక్యం. ఆది యందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యొద్ద. వాక్యం అనే వ్యక్తి దేవుడు అనే వ్యక్తి దగ్గర ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. స్తోత్రం. ఆ వ్యక్తి, వాక్యం అనే వ్యక్తి ఒకరోజు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తండ్రి అనే వ్యక్తితో గొడవ పెట్టుకోనని కాదు, దేవుడు అనే వ్యక్తితో కలహించని కాదు, వారు అనుకున్నటువంటి ఒక ప్రణాళిక ప్రకారము వేరైపోయి, దూరమైపోయి తాను శరీరమును ధరించుకొని ఈ లోకంలో జీవించాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. వాగ్దాన నిశ్చయతను బట్టి అతడు ఆనందించాడు. వాక్యం వచ్చిందండి. దేనికి వచ్చింది? వాగ్దాన రూపకముగా వచ్చిన వాక్యం ఇదే అన్నమాట. మనం ఒక చోట కొత్త నిబంధనలో చూస్తున్నాం. సరే, మనం పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాం అన్నాడు, నువ్వు ఏమిస్తే ఏమి, నాకు ఎలియాజరే కదా ఇక అయ్యేది, దాసుడయ్యేది, వారసుడయ్యేది, ఇంకేం చేస్తాం? కుమారుని ఇవ్వలేదు, కుమారుని ఇచ్చుండొచ్చు కదా. మాటి మాటికి నక్షత్రాలని, ఇసుక రేణువులని, సముద్రమందలి ఇలా రేణువులు అనకపోతే ఏంటి, ఒక కుమారుని ఇవ్వచ్చు కదా.
వారసుడిని ఇవ్వచ్చుగా, వారసుడు లేకుండా నేను చనిపోవడం నాకు ఇష్టం లేదన్నట్టుగా అబ్రహాం మాట్లాడి, అబ్రహాం అసంతృప్తితో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినట్టు మాట, వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుందని నాకు ఎలా తెలుస్తుంది? ఓహో, అదే నీ డౌట్ అబ్రహాం, నో ప్రాబ్లం, నేను నీతో నిబంధన చేస్తున్నాను అని ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ మనకు కనిపిస్తుంది. అనగా వాగ్దాన నిశ్చయతను బట్టి అబ్రహాము సంతోషించాడు. సంతోషించలేదని చెప్పలేము, సంతాప పడ్డాడని చెప్పలేము, ఆయన సంతోషించి ఉండవచ్చు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. డ్యూ టు విక్టరీ హీ రిజాయిస్డ్, డ్యూ టు ద కన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రామిస్. స్తోత్రం. వాగ్దానము, ద అష్యూరెన్స్ ఆఫ్ ది ప్రామిస్. అరే వాగ్దానము 12వ అధ్యాయంలో చేయబడిన వాగ్దానం, 13వ అధ్యాయంలో చేయబడిన వాగ్దానం. స్తోత్రం. అది వాస్తవమే. 2 సార్లు లేదా 3 సార్లు చేయబడిన వాగ్దానం వాస్తవమే. వాగ్దానం చేయబడింది, కన్ఫర్మేషన్ కావాలి. నువ్వు నన్ను పిలిచావని నాకు ఎలా తెలుస్తుంది అని గిద్యోను అడిగాడు. అయితే అన్నాడు, కొద్దిగా టెస్ట్ చేస్తానన్నాడు. టెస్టులు చేశాడు. ఆ టెస్టుల ద్వారా ఆయనకి అర్థమైపోయింది, దేవుడు తనని పిలుస్తున్నాడు, తను వెళ్ళాలి, తను పని చేయాలి, శత్రువుల మీద జయం సాధించాలనే విషయాలు అర్థం చేసుకున్నాడు. స్తోత్రం. ఒకటి విజయాన్ని బట్టి అబ్రహాము ఆనందించాడు, దైవికమైన విజయాన్ని బట్టి. రెండోది వాగ్దానాన్ని బట్టి, వాగ్దాన నిశ్చయితను బట్టి, వాగ్దాన ప్రత్యక్షతను బట్టి, అనగా వాక్యము యొక్క ప్రత్యక్షతను బట్టి. స్తోత్రం. వాగ్దానం యొక్క నిశ్చయిత లేకపోతే వాక్యం యొక్క ప్రత్యక్షత, అది దాన్ని బట్టి అబ్రహాము ఆనందించాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏడుస్తూ కూర్చోలేదు. కొంతమంది ఆనందంతో నింపబడతారు. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది, సంతాపం కాదు. ఒకళ్ళు వచ్చినా కానీ ఆనంద బాష్పాలు. అందుకనే భక్తులను నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు, లేకపోతే నా కంట్లో బాష్పాలు ఆగవయ్యా అని భక్తుడు పాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో 3వ విషయంగా మనం ఆలోచిస్తే, 17వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు అబ్రహాము సాగిలపడినవి 100 ఏళ్ల వాని సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనున అని మనసులో అనుకునేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Then Abraham fell on his face and erupted into laughter in a moment of private absurdity, as he thought to himself, yeah, right, how can a centenarian father a child? Am I supposed to believe that Sarah, my 90-year-old wife, is going to have a baby? స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కలిగిన వ్యక్తికి నాకేంటి పిల్లలేంటి? ఇది మరీ విచిత్రం కాకపోతే. ఈ మాటలు జరిగిన తర్వాత ఇంకో 75 సంవత్సరాలు అబ్రహాం బతికాడు. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అబ్రహాముకు దేవుడు దీర్ఘాయుష్ను ఇచ్చాడు. దీర్ఘాయుష్ను ఇచ్చాడంటే మిగతా భక్తులతో పోల్చి చెప్పడం కాదు, మెతూషెలా వాళ్ళతో పోల్చి చెప్పడం కాదు. స్తోత్రం. 3వ విషయము, వాగ్దానాన్ని గుర్తు చేశాడు. వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఏం వాగ్దానం? సంతానాన్ని గురించినటువంటి వాగ్దానం. స్తోత్రం. సంతానాన్ని గూర్చిన వాగ్దానం అంటే ఏంటి? దేని గురించి చెప్తున్నాడు? సంతానము యొక్క ప్రత్యక్షత అంటున్నప్పుడల్లా సంతానం గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే, 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. అతని సంతానముకు తీసేసేయండి. అబ్రహామునకు వాగ్దానములు చేయబడును. ఆయన అనేకుల గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు సంతానమును గూర్చినటువంటి వాగ్దానములు, సంతానములను గూర్చినటువంటి వాగ్దానం కాదు, మరలా చెప్తున్నాను, సంతానము గూర్చినటువంటి వాగ్దానములు అని రాయబడింది. సంతానములను గూర్చిన వాగ్దానం కాదు. స్తోత్రం. నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతానం ఎవరంట? క్రీస్తు. క్రీస్తుని గురించి మా సంతానము యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు భవిష్యత్తులో రాబోయేటువంటి క్రీస్తుని గురించిన ప్రస్తావన అని మనం మర్చిపోకూడదు. స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము
19వ వచనం మనం గమనించినట్లయితే మోరియా పర్వతం నుంచి దిగి వస్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవహు పర్వతం మీద నుంచి దిగి వచ్చినట్లుగా 22వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. తరువాత దెన్ అబ్రహాం రిటర్న్ టు ద ప్లేస్. అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించెను. 13వ వచనంలో రాయబడింది, అబ్రహాం గ్లాన్స్డ్ అప్ అండ్ saw a ram behind him with his horns caught in the thicket. He went over, dislodged the ram and offered it up as a burnt offering in the place of his son. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నెత్తి చూడగా పొదలో కొమ్ములు తొలగిన ఒక పొట్టేలు స్తోత్రం వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును తాను చాలండి సార్, అప్పటి వరకు చూడని పొట్టేలును చూశాడు. అప్పటి వరకు అబ్రహాము కన్నులకు మరుగై ఉన్నటువంటి పొట్టేలు. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, నీ కోసం కొన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచుతాడు. అవి తగిన సమయంలో నీకు బయలుపరుస్తాడు. అవి కంటికి కనబడలేదు, ఇస్సాకు కంటికి కనబడలేదు, మరీ కింద ఉన్నటువంటి పనివారి కంటికి కనబడలేదు. కానీ అబ్రహాముకు దేవుడు వాటిని, ఆ ఆశీర్వాదాన్ని అతని ఆత్మీయ కన్నులు తెరవడం ద్వారా, ఆత్మానుభవం ద్వారా అతనికి బయలుపరిచాడని అర్థం చేసుకోవచ్చు. అది కూడా పొట్టేలు ఉందని ఇస్సాకు అనలేదు. ఓహో ఇదేనేమో పొట్టేలు, ఈ పొట్టేలేమోనేమో నాకు బదులుగా లేకపోతే అర్పించాల్సింది అని ఇస్సాకు అనుకొని ఉంటాడేమో. నా మాటలు ముగించేస్తున్నాను. గిఫ్ట్ను బట్టి, బహుమానాన్ని బట్టి, వరాన్ని బట్టి, తాను పొందుకున్న వరం ఊహించలేదు పొట్టేలు అక్కడ ఉంటుందని. దేవుని వరం, గాడ్స్ గిఫ్ట్. స్తోత్రం. ఒకటి విజయాన్ని బట్టి, రెండవది వాగ్దాన నిశ్చయితను బట్టి లేకపోతే వాక్య ప్రత్యక్షతను బట్టి, మూడవది వచ్చేసి ఆయన యొక్క సంతోషము దేన్ని బట్టి అంటే వాగ్దానం గుర్తు చేయబడినప్పుడు, నాలుగవది వరాన్ని ఇవ్వడాన్ని బట్టి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మా పితరుడైనటువంటి అబ్రహాము సంతోషించాడని, ఆనందించాడని మీ మాటల ద్వారా తెలుసుకున్నాం. విజయాన్ని బట్టి, వాక్య ప్రత్యక్షతను బట్టి, వాగ్దానం గుర్తు చేయబడాన్ని బట్టి, వరం అనుగ్రహించబడ్డాన్ని బట్టి సంతోషించాడు. మేము కూడా ఇటు సంతోషపు అనుభవాలతో అబ్రహాము యొక్క ఆనందములాగా మా ఆనందము, దానికన్నా అధికమైన ఆనందంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని, ఆందోళనలు ఆవేదనలు తొలగించి ఆనంద వస్త్రాలు ధరింపజేయమని, మీ కార్యము జరిగించమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలము ఇదే సమయం కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.